ఒకసారి ఒక యవనస్తుడికి తన పాతకాలం స్నేహితులు ఫోన్ చేశారట. ఎవరు చేశారు? అరే చాలా కాలం అయింది కదరా మనం కలిసి, మన ఊరి రైస్ మిల్ దగ్గర కలుద్దాం రా, పాడైపోయిన రైస్ మిల్ దగ్గర మేము అక్కడ ఉంటాం, నువ్వు వచ్చేయరా అని అన్నాడు. ఆ స్నేహితులందరూ, ఫ్రెండ్స్ అందరూ ఎవరంటే భక్తి లేనివారు, దేవుడంటే భయము లేనివారు. స్తోత్రం చెప్పుదామా. తాగుతూ తిరుగుతూ అల్లరి చిల్లర పనులు చేస్తూ సంపాదించుకుంటున్నారు, కానీ వ్యసనాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ, వెళితే నన్ను కూడా సిగరెట్ కాల్చమంటారేమో, వెళితే నన్ను కూడా డ్రింక్ చేయమంటారేమో, వెళితే నన్ను కూడా వాళ్ళు చేసే పాడు పనుల్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తారేమో, వెళ్ళాలా వద్దా అని భక్తి కలిగినటువంటి యవనస్తుడు ఆలోచించుకొని ఏమనుకున్నాడంటే, నేను వెళ్తాను, చక్కగా వైట్ షర్ట్ వేసుకొని టిప్ టాప్గా ఇన్షర్ట్ చేసుకొని డీసెంట్గా వెళ్తాను. నా వైట్ షర్ట్ చూస్తే వాళ్ళు నన్ను ఆ పాపపు పనుల్లోనికి పిలవరు కదా, వీరు భక్తిగా ఉంటున్నాడు కదా, వీడు నీతిగా ఉంటున్నాడు కదా, వీడిని ఎందుకులే మనం పాడు చేయటం అని అనుకుంటారు కదా అని చక్కగా టిప్ టాప్గా వైట్ డ్రెస్ వేసుకొని తయారై వెళ్ళి తన స్నేహితులతో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. స్కూల్ రోజుల్లో జరిగిన సంగతులు అన్నీ మాట్లాడుకున్నారు. ఈయన కేవలం మాట్లాడుతూ ఉన్నాడు అంతే. వాళ్ళు మాత్రము సిగరెట్ మీద సిగరెట్ దమ్ము లాగుతా ఉన్నారు. వాళ్ళు లాగుతున్నారు, వదులుతున్నారు, లాగుతున్నారు, వదులుతున్నారు. మాటలు అయిపోయాయి. వాళ్ళే సిగరెట్ కాల్చారు తప్ప ఈ భక్తి కలిగిన యవనస్తుడు సిగరెట్ కాల్చలేదు. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. తిరిగి ఇంటికి వచ్చేసాడు. నా భక్తిని కాపాడుకున్నా, నా పవిత్రతను కాపాడుకున్నా, నా నీతిని కాపాడుకున్నాను అనుకొని తిరిగి ఇంటికి వచ్చేసాడు. అమ్మయ్యా, నేను వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వలేదు, వాళ్ళు చేసే చెడ్డ పనులు నేను చేయలేదు, వాళ్ళ లాంటి ప్రవర్తన నేను ప్రవర్తించలేదు, నేను నిలబడగలిగాను అని సంతోషంతో ఇంటికి వచ్చాడు. ఆమేనని చెప్పుదామా. అప్పుడే వాళ్ళ నాన్న డ్యూటీ నుంచి వచ్చి, ఆమేన్, స్తోత్రం చెప్పుదామా, ఎక్కడికి వెళ్ళావురా అని అడిగాడు. నేను బయటికి వెళ్ళినట్టు డాడీకి ఎలా తెలిసింది? నేను బయటికి వెళ్ళినట్టు నాన్నకి ఎలా తెలిసింది? అమ్మ చెప్పేసిందా? ఆ తాగుబోతుల దగ్గర, సిగరెట్లు తాగే వాళ్ళ దగ్గర నేను కూర్చున్నప్పుడు కానీ చూశాడా అని సంశయిస్తూ నేను ఎక్కడికి వెళ్ళలేదు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళలేదు నాన్న అని చెప్తున్నాడట. ఆమేనని చెప్పుదామా. హల్లెలూయా. నీ డ్రెస్ బానే ఉంది, కానీ నువ్వు వెళ్ళిన చోట ఉన్న పొగవాసన నీ వస్త్రానికి పట్టింది, స్మెల్ మారిపోయింది ఏంటి నాన్న అని అడిగాడట తండ్రి. స్తోత్రం చెప్పండి. ఇటు సిగరెట్ కాల్చాడా, తాగాడా, వాళ్ళలాంటి తప్పుడు పనులు ఏమైనా చేశాడా? కానీ ఏ చోటుకి వెళ్ళాడో కాంప్రమైజ్ అయ్యి భక్తిహీనుల చోట ఉండకూడదు, భక్తిహీనుల మధ్యలోకి చేరకూడదు అనే సంగతి తెలిసినా, చెడ్డ పనులు, చెడ్డ వ్యసనాలు గల వారితో సాంగత్యం చేయకూడదని తెలిసినా ఏ చోటకి వెళ్ళాడో ఆ చోటు యొక్క మలినం అంటుంది. కాంప్రమైజ్ అనేది చాలా ప్రమాదకరమైనది. దేవునికి స్తోత్రం చెప్పుదామా. విశ్వాస జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అయిపోతే గనుక, విశ్వాస జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అయిపోయి నిలబడలేని స్థితిలో ఉంటే గనుక, నీ పరలోక తండ్రి అయిన దేవుని ఎదుట రావాల్సిన పరిమళము నీ దగ్గర రాదు. ఆమేనని చెప్పండి. నువ్వు నిలబడ్డట, పడిపోయినట్ట? పరిమళము పోతే నిలబడ్డట, పడిపోయినట్ట?